కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం అనేది రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ కాలు కానీ, ఒక సైడ్ చెయ్యి కానీ లాగుతున్నట్టుగా గుంజుతున్నట్టుగా ఉంటే అది మనకు కొన్నిసార్లు చిన్నగా స్ట్రోక్ అంటాం కదా, పక్షవాతంకి ఇనీషియల్ సింటమ్ కూడా కావచ్చు. సో ఇట్లాంటిదంటే హెమిఎస్థీషియాస్ కానీ హెమిపారాస్థీషియాస్ అంటే ఒకే కాలు ఒకే చేయి లాగుతున్నట్లయితే డెఫినెట్గా మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో టీఐస్ అంటాం, ట్రాన్షియంట్ ఇస్కీమిక్ అటాక్స్, అంటే చిన్న మైనర్ స్ట్రోక్స్ ఉండే వాళ్ళలో కూడా ఇలా ఒక సైడ్ కాలు చేయి లాగడము, తిమ్మిర్లు రావడం లాంటివి జరగచ్చు. అలా కాకుండా ఇంకా ఏ కారణాలు, డేంజరస్ కారణాలు ఉంటాయి. ఇంకొకటి కాళ్ళు, చేతులు మనకి ఇప్పుడు స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెన్నుముకలో డిస్క్లు అనేవి బయటకు వచ్చి నరాల్ని ప్రెస్ చేసినట్లయితే ఏ నరం అయితే ఒత్తుకుపోతుందో దాని ఒత్తిడి వల్ల కాళ్ళు, చేతులు తిమ్మిలు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెర్వికల్ స్పైన్ అనుకోండి, మెడనరము ఒత్తుకుపోతుంటే సో మనకి చేతులు తిమ్మిలు రావడము, అట్లా నడుస్తుంటే కాళ్ళు తిమ్మిలు రావడం ఇట్లాంటివి కూడా జరగచ్చు. కానీ వీళ్ళలో చాలా మందిలో నొప్పి కూడా ఉంటుంది, మెడ నొప్పి ఉండడము, నడవడంలో ఇబ్బంది రావడము, అండ్ మూత్రానికి సంబంధించిన సమస్యలు ఉండడం, లేకపోతే కాళ్ళు చేతుల్లో వీక్నెస్ రావడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అనేది చేయించుకోవాలి. ఇంకో కారణం ఏంటంటే న్యూరోపతీస్, అంటే ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు కానివ్వండి, బీపీ ఉండే వాళ్ళు కానివ్వండి, థైరాయిడ్ ఉండే వాళ్ళు కానివ్వండి, లేకపోతే వయసు పెద్దగా ఉండే వాళ్ళు కానివ్వండి, నరాలనే స్వతహాగా దెబ్బతిని సో అవి మనకి న్యూరోపతిక్ పెయిన్స్ అంటాం. న్యూరోపతి వచ్చిన వాళ్ళు తిమ్మిళ్ళు కానీ ముద్దుబారినతనం కానీ ఉండడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళు నెరో కండక్షన్ కానీ ఇట్లాంటి వేరే టెస్టులు చేసి మనకి ఇది కారణం ఏంటి, ఎంతవరకు ఉందని తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ సో ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి తిమ్మిర్లతో పాటు వీక్నెస్ వస్తుందంటే, వీక్నెస్ కండరాలు పనిచేయట్లేదు, కాళ్ళలో పటుత్వం లేదు, చేతుల్లో పటుత్వం లేదు అన్నప్పుడు మాత్రం కొంచెం డేంజరస్గా మనం ఆలోచించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సెర్వికల్ స్పైన్లో డిస్క్ ఉందనుకోండి, డిస్క్ వచ్చి ఓన్లీ నొప్పే కాకుండా నొప్పితో పాటు తిమ్మిర్లు వస్తున్నాయంటే కొంచెం నర్వ్ అనేది ప్రెస్ అవుతుంది, ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థం. సో అట్లాంటప్పుడు వెంటనే ఎంఆర్ఐ చేయించుకొని దానికి ఏం రెమెడీ తీసుకోవాలి, సర్జరీ చేయాలా, లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే మెడిసిన్స్ తినాలా అనేది కూడా మనం దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయించి దాని ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంతమందిలో వైటమిన్ డెఫిషియన్సీ, సివియర్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో సో ఇట్లాంటి వాళ్ళలో కూడా మనకి కాళ్ళు చేతుల తిమ్మిలు రావడము సో ఇట్లాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ కాళ్ళు చేతులు తిమ్మిరి రావడం అనేది వేరియస్ మనకి జబ్బులకి ఒక ఇండికేషన్ కావచ్చు. అంటే ఇందాక మనం అనుకుంటే ఒక స్ట్రోక్ కానివ్వండి, లేకపోతే సర్వికల్ డిస్కంప్రెషన్ కానివ్వండి, లంబార్ డిస్కంప్రెషన్ కానివ్వండి, న్యూరోపతీస్ కానివ్వండి, విటమిన్ డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానివ్వండి, ఇంకా వేరియస్ మెటబాలిక్ కావచ్చు, అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో సో ఇట్లా వేరియస్ కారణాలు ఉండే వాళ్ళలో మనకి ఈ కాళ్ళు చేతులు తిమ్మిరి రావడం అనేది జరగవచ్చు. సో మనకి నేను ఇందాక మనం అనుకున్నట్టుగా వీక్నెస్ ఉండడము, సో ఇది ఎక్కువ పెరగడము, మనం బాధించడము, కాళ్ళు మంటలు, చేతులు మంటలు రావడం ఇట్లాంటివి అవుతుంటే మాత్రం మనం ఇమీడియట్గా ఇన్వెస్టిగేట్ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి.